పరమేశ్వరాజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్టచే ఆచరించింది. మహాఫలాన్ని పొందింది. 5 మాసాలు కుమారస్వామి ఈ వ్రతం గావించాడు. అలాగే అగస్త్య మహర్షి దీన్ని గావించి 7 సముద్రాలను ఆపోషణం పట్టాడు. 3 నెలలు చేసి విఘ్నేశ్వరుని ప్రసాదం పొందాడు. అలాగే నలచక్రవర్తిని ఎడబాసిన దమయంతీదేవి ఈ పవిత్ర చతుర్థి వ్రతాన్ని చేసి నలుణ్ణి పొందింది. చిత్రలేఖ దీని ప్రభావం చేత రుక్మిణీదేవి తన పుత్రుడైన ప్రద్యుమ్న కుమారుణ్ణి ఎడబాసి పుత్రదుఃఖాన్ని భరింపరానిదయ్యింది. మన్మధుని మారురూపాన్ని పొందిన ప్రద్యుమ్నుడు త్రిలోకైక సుందరుడు. అతన్ని ఎడబాసిన రుక్మిణీదేవి దుఃఖం అంతా ఇంతా అనరానిదిగా అనుభవిస్తుంది. తన తోటివారి పుత్రులను చూస్తూ రుక్మిణీదేవి కుమారుని వియోగ దుఃఖాన్ని